ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావట్లేదు, వీళ్ళు వరుస పెట్టి ఊదరగొట్టడము, వీళ్ళకున్న కెపాసిటీ ఏదైతే ఆ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను వాడుకొని వాళ్ళు చేస్తున్న దీనివల్ల వస్తుంది. సింపుల్ ఒకటి మీరు అన్న దాంట్లో ఉద్యోగాలు అనేవి చంద్రబాబు హయాంలో 14-19 మధ్య 34,000 జాబ్స్ ఉన్నాయి. సరే అది పక్కన పెడతాం, వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగింది. మిగిలిన మీరు ఒప్పుకోకపోయినా ఒకవేళ ఏదైనా నేరుగా ఈయన వచ్చిన తర్వాత సెక్రటరియట్ వ్యవస్థ వచ్చాక 130,000 స్ట్రైట్ గవర్నమెంట్ జాబ్స్. నవ్వు ప్రొబేషన్ కూడా అయిపోయి దే ఆర్ ఇన్ స్కేల్ తీసుకుంటున్నారు. ప్రొబేషన్ అయిపోయి కన్ఫర్మ్ కూడా అయింది. 130,000 54,000 పైన హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. అండ్ ఆర్టీసీ 50,000 బరువు తీసుకుని అబ్జర్వ్ చేసుకున్నారు. పోనీ అది కాదు, ఏదో ఒక దాంట్లో ఉద్యోగాలు ఉన్నాయి, 130,000 ఉద్యోగాలు కాదా, 54,000 కాదా? మేము వచ్చేసరికి 3,90,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే అవి ఇప్పుడు 6 లక్షలకు దాటాయి. అది ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నారు, అందరికీ తెలుసు. వీళ్ళనే దాంట్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబు అన్నా, ఆయన కొడుకన్నా, ఇంకొకరన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, ఇది ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? ప్రజలకు తెలియదా? మీకు మీడియాకు తెలియదా? మీరైనా అడగాలి.